మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపడండి. మరణం బంధించలేదు, మరణాన్ని జయించలేదు. కనుక మరణం యొక్క పరిధి ఎక్కడ ఉంది? పాతాళం వరకే ఉన్నది. ఆ పాతాళాన్ని దాటుకునే ప్రభు బయటికి వచ్చాడు. మరి ఆయనను నమ్ముకుని ఆయన బిడ్డలమైన మనం కూడా మరి ఆ పాతాళ పరిధిని దాటుకొని బయటికి వస్తున్నాం. ఇక మనకు కూడా మరి రెండవ మరణం లేదు అనే ఆ నిరీక్షణ కలిగి మనం ఆయనలో జీవిస్తూ ఉంటున్నాం. మరి ఇక కిందికి చూసినట్టయితే పరలోకం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్తున్నాను. ఇదండి తాళపు చెవులు. ఎవరికి మనమే ముఖ్య ఆలోచన ఏంటంటే తాళపు చెవులు ఏం చేసిందంట యేసు ప్రభు మరి పేదరికి ఇచ్చేస్తా అన్నాడు. మరి పేదరు ఏం చేయాలి? తాళపు చెవి ఎప్పుడు వాడతాను? దేన్నైనా మరి మూసిన దాన్ని తెరవడానికి లేదా తెరిచి ఉన్న దాన్ని మూయడానికి తాళం వేసేస్తాం. మరి పరలోక రాజ్యానికి తాళం వేయబడ్డది. ఎందుకంటే అంతవరకు మరి యేసు ప్రభు వారు వచ్చి తన రాజ్యాన్ని స్థాపించి మరి దాన్ని తెరిచాడు. మరి తెరిచి మరి మొట్టమొదటి ఆధిక్యత ఎవరికి ఇచ్చాడు? పేతురుకి ఇచ్చాడు. తర్వాత అపోస్తలులందరికీ ఇచ్చాడు. కానీ మొట్టమొదటి ఆధిక్యత ఎవరికి పోయింది? పేతురు. ఆ తాళపు చెవి. మరి పేతురు ఆ తాళపు చెవిని ఉపయోగించి మరి పరలోక రాజ్యాన్ని తెరిచాడు. మరి ఏంటి ఆయన భూలోకం ఉందని ఏమి తెరిచాడు? మరి అది పరలోకం తెరవబడుతుందట. మరి భూలోకం అందాన్ని ఏమి బంధించాడు? అది పరలోకమంతా బంధింపబడ్డాడు. మరి ఇక్కడ బంధించాడు, ఎక్కడ తెరిచాడు? ఇప్పుడు ఆలోచన చేశారా? అయ్యా చెప్పాలి గట్టిగా. పాపాలను ఎవరు బంధించారు? వినిపించాలి, గట్టిగా చెప్పాలి. నాకు కొంచెం క్రీస్తు ద్వారా పేతురుకు చెప్పినట్టు తాళాలు ఇచ్చాడు. అవును, పాప విమోచనం నుంచి ఆయనకు అప్పగించాడు. అవును, సువార్త ప్రకటనలో లోకానికి పాపాల నుండి విముక్తి పొందడానికి రక్షణ ఆత్మను రక్షించడానికి ఇచ్చిన తాళం చూడు. ఆ విధంగా ఆయనకి చేయబడదు. ఇంకా ఏదైనా ఆన్సర్? అవును, సువార్త ప్రకటించిండు. ఓకే, సువార్త ప్రకటించడం ద్వారా మరి ఏమి తెరిచిండు? దేవుని రాజ్యాన్ని తెరిచిండు. ఎక్కడ తెరిచిండు? అది ఎప్పుడు? వాక్యంలో కొద్దాం ఇక చెప్పాలి మరి. 2:37 నుంచి. గుడ్. మరి సరే కిందికి వెళ్దాం. వాక్యాన్ని చదువుకుంటూ మరి వెళ్దాం. అపోస్తలుల కార్యం 2:14 నుంచి 42 వరకు చూసుకుంటూ వెళ్దాము. సరే, అంతకంటే ముందు ఇంకొక వచనం చదువుదాం. కొలస్సీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలను చదువుతాం. ఆయన అంధకార సంబంధమైన అత్యారంలో విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజకుమారుడుగా చూసింది. ఆ కుమారుని మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలిగించున్నది. పాపక్షమాపణ కలుగుతున్నది. సరే, ఆయన ఏం చేశాడో మళ్ళీ చదవండి. అంధకార సంబంధమైన అధికారుల నుండి విడుదల చేశాడు. ఎందులో నుంచి విడుదల చేశాడు? అంధకార సంబంధమైన
శక్తుల నుండి తాను ప్రేమించిన ఆ. తన కుమారుని యొక్క రాజనివాసులుగా చేసిన తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసింది. ఇప్పుడు మన రాజ్యం ఎక్కడ ఉంది? ఆగాలి. రాజ్యం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆయన సంఘంలో ఇక్కడ మన సంఘ సభ్యులం అయ్యాం కనుక ఆయన నివాసులుగా చేసింది. ఇంకెప్పుడు చదువు. ఆయన కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుతుంది. అది పాప క్షమాపణ కుమారుని యందు మనకు కలుగుతుంది. మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనాన్ని చూసినట్లయితే, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని రాయబడింది. ఆయన స్వాధీనంలో ఉన్నాయట. మరి ఆ పాతాళపు లోకము తాళపు చెవులు తన దగ్గర ఉన్న తాళపు చెవులు ఎవరికి ఇస్తా అన్నాడు? పేతురుకి ఇచ్చాడు. మరి పేతురు ఏం చేశాడంటే, మరి సువార్త ద్వారా మరి ఆ తాళాలను ఉపయోగిస్తూ వచ్చాడు. మరి మనము ఇప్పుడు అపొస్తలుల కార్యాల్లో చూసినట్టయితే ఎక్కడ ఉందంటే, మరి పెంతెకొస్తు దినాన మరి 14 నుంచి 42 వరకు చూసినట్టయితే అక్కడ మరి పేతురు లేచి నిలబడి, ఇక్కడ అపొస్తలులు ఉన్నప్పుడు తానే లేచి నిలబడ్డాడు. మరి మనకైతే మరి ఎక్కడ కూడా మరి పేతురును మరి యేసుప్రభు నాయకుడిగా నియమించలేదు. కానీ అక్కడ ఉన్న సంఘటనలను గమనించి వచ్చినట్టయితే అప్పుడప్పుడు మరి పేతురే లేచి మాట్లాడుతూ ఉన్నాడు. మరి బహుశా మరి మరి ఆయన ఒప్పుకోలను బట్టి మరి దేవుడు ఆయనకు ఆధిక్యత ఇచ్చి ఉండవచ్చు. లేచి మాట్లాడుతూ ఆయన చెప్తూ ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి ఇద్దరుగా వారితో ఇట్లనెను, యూదాయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న చాలు. మళ్ళీ 42 చదవండి. మీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఒక నిమిషం నేను చూస్తా. సరే, 43లో ఒక మాట. అప్పుడు ప్రతి వాడును వాడికి భయం కలిగాను, మరియు అనేక మహత్కార్యములను లేదు అంతకంటే మనం చదువుతాం. 37 వారు ఈ మాట విని హృదయములలో నోచుకొని, సహోదరులారా, మేమేమి చేయగలమని పేతురును కడమ అపొస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొందిన అక్కడి నుంచి చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ కూడా పేతురే సమాధానం ఇస్తూ ఉన్నాడు. మరి మారు మనసు పొందాలి. మరి చివరికి కూడా మళ్ళీ పేతురే మాట్లాడుతూ ఉన్నాడు. మరి 44వ చూసినట్లయితే, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ అంతకంటే ముందు అప్పుడు ప్రతి వారి చాలా 42 వరకు వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయు ఉండేది. ఇది ఎవరి బోధ ఎందున్నారు? అపొస్తలుల బోధ. మరి రొట్టె విరుచుట యందు, మరి రొట్టె విరుచాలని బోధించిన వాళ్ళు ఎవరు? అపొస్తలులే బోధించారు. మరి ఆ రొట్టె విరుచుట యొక్క ప్రాధాన్యత ఆయన జ్ఞాపకము చేసుకున్నటకు చేయడి అని చెప్పబడ్డది. తను అప్పగింపబడిన రాత్రి రొట్టెని ఎత్తుకొని అంటే రాయబడ్డది. మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనం చేయాలి. మరి ఇదంతా బోధించింది ఎవరు? అపొస్తలులే బోధించారు. మరి సంఘాల గురించి మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే, మరి సంఘం ఇంకొక మాట చూసుకొని ముందుకు వెళ్దాం. చివరికి వచ్చేస్తాం 2 మాటలే. మరి ఇవన్నీ ఆయన వాళ్ళ బోధ ఎవరు చేశారు?
వాళ్ళు ఏ విధంగా చేశారు అంటే వాళ్ళు యేసు ప్రభుతో ఉండి నేర్చుకొని బోధ చేశారు. ఆ బోధ అనేది ఎడతెగక ఉన్నారంట ఆదిమ సంఘస్థులు. ఇప్పుడు కూడా మనం కూడా దాని అందే ఉంటూ ఉన్నాం. మరి ఇంకొకటి ఏం తెలిచాడు అంటే అన్యజనులకు కూడా రక్షణ ఉంది అన్న సత్యాన్ని మరి పేతురు బయలుపరిచాడు. అది కూడా మళ్ళీ సువార్తన్న తాళపు చేయి ద్వారా ఆయన తెరిచి మరి బయలుపరిచిండు. బంధింపబడి ఉన్నది అప్పుడు బహిర్గతము చేయబడిన నిజాన్ని మరి మనం చూస్తూ ఉంటున్నాం. ముందుకెళ్ళి చూద్దాం. ఇంకా అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 7వ వచనం. అతనితో మాట్లాడిన అతను తన యొక్క పరివారంలో ఇద్దరిని తన యొక్క ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇది వారిలో భక్తి పడకు ఒక సైనికుడు పిలిచి వారికి సంగతులను వివరించి వారిని విప్పేకు పంపాడు. 10:34. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నను. ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సర్వలోకమైన సువార్తను ప్రకటించి సరే నేను చదువుతా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిసం ప్రకటించి ఇక్కడంతా కిందికి చదువుతూ వచ్చినట్టయితే అక్కడ మనకు 48లో యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలెనని ఆజ్ఞాపించాడు. తర్వాత కొన్ని దినములు ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ 47లో అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా వీళ్ళను ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించాడు. ఇక్కడ అంతా చూసినట్టయితే అన్యజనుల గురించి జరిగిన వాదన ఉంటుంది. అన్యజనులకు రక్షణ లేదని ఆ కాలంలో వాదన, లేదా అన్యజనుల నుంచి రక్షింపబడిన వాళ్ళు మరి సున్నతి కూడా పొందాలని కొందరి వాదన. అంతేకాకుండా మరి పేతురు కలిగిన దర్శనం, ఆయన ఆత్మాంశంలో ఒక దుప్పటి దిగి వచ్చినప్పుడు అందులో అన్ని చతుష్పాద జంతువులు ఉన్నప్పుడు చంపుకొని తిని ఉన్నప్పుడు మరి పేతురేమో ప్రభువా నిషిద్ధమైన వాటిని నేను తిన్నాను. ముమ్మారు జరిగిన తర్వాత మరి గొర్రె ఇంటి నుంచి పిలుపు వస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మరి పేతురు గమనించింది ఏంటంటే అన్యజనుల మీదకి కూడా పరిశుద్ధాత్ముడు దిగి రావడం చూస్తారు. అది అక్కడ జరిగిన గొప్ప విషయం. అప్పుడు వీళ్ళు గ్రహించింది ఏంటంటే అయ్యా అన్యజనులకు కూడా రక్షణ ఉంది అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఈ రెండు విషయాలు ప్రధానంగా మరి బహిర్గతము చేయబడ్డాయి. మరి లూకాసు వార్త 11వ అధ్యాయము 52వ వచనాన్ని చదువుతాం. అయ్యో జ్ఞానంతో కామాక్షి వెతుకుపోతుంది. వీరి లోపల ప్రవేశించడు. ప్రవేశించు వారికి అడగించడం చెప్పు. ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రంలో పరిచయంలో ఆయన మీద నింద పగబట్టి ఆయన మీద నేరం మోపవలనటువంటి ఆయన చోట నుండి వచ్చు ఏ మాట ఏదైనా పట్టుకోవడంలో వచ్చి వెతుకుతూ చాలా సందర్భాల గురించి ఆయన మాట్లాడతారు.
లూకాసు వార్త చదువుతున్నారా? 11:52. 11:57 చూడండి. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును దానం చేయడం ఎత్తుకొని మీరు లోపల ప్రవేశించు వారిని అడ్డగిస్తున్నది చెప్పాను. చాలు. యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు శాస్త్రులను పరిశీలన గద్దిస్తూ ఆయన చెప్పిన మాట ఏమంటున్నారు? వాళ్ళు ఏం చేశారట? మరి జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకుపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పరలోక రాజ్యాల్లో ప్రవేశింపరు, మరి ప్రవేశించు వారిని ఆటంకపరు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు సత్యవాక్యాన్ని సరిగా బోధించడం లేదు. అందుకని యేసుప్రభు వారిని గద్దిస్తూ ఉన్నారు. మరి దానివల్ల ఏమైందంటే ఎక్కువ మంది మరి ఆయన అనుసరించలేకపోయారు. మరి చివరిగా మనం చూసినట్టయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 26వ వచనం. అయితే యేసు వార్తలో వచ్చి చదువు. మత్తయి సువార్త 28 ఒక్క నిమిషం నేను కూడా చూస్తాను. 28 చదువు. అయితే 20వ వచనం నేను మీకు ఏ సంగతుల్లో ఆజ్ఞాపించినో వాటినన్నిటినీ కైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను. మరి యేసుప్రభు వారు తన ఆరోపణ కాకమునకు శిష్యులతో చెప్పిన మాటలు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, నేను మీకు ఏ సంగతులను బోధించినో, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించినో వాటన్నిటిని కైకొని కొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను వారితో. ఏం బోధించాలి? ఇప్పుడు అపోస్తలులు ఆయన ఆజ్ఞలను బోధించాలి. ఆయన ఆజ్ఞాపించింది మాత్రమే వాళ్ళు బోధించాలి. ఆయన ఆజ్ఞాపించనిది బోధించకూడదు అనే సత్యాన్ని మనం ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. చివరికి వచ్చేసరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అంటే ఆయన ఆజ్ఞలను మాత్రమే వీళ్ళు ఏం చేయాలి? బోధించాలి. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 15, 16, 17. మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞ గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేడుక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మ మీకు అనుభవిస్తున్నాను. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరుగదు కనుక ఆయనను పొందలేదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును. మీలో ఉండు. మిమ్మల్ని అనాథంగా విడవను. నా ఎదురు కొడుతును. అనాథులుగా వదలను. చూడండి 15వ అధ్యాయము 14వ అధ్యాయము 14, 15 నుంచి. సరే, మీరు సరే ఎందుకు చూసినట్టయితే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొక్క ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. ఎవరిని పంపిస్తాడట? సత్యస్వరూపి అయిన ఆజ్ఞను అనుగ్రహిస్తాడు. ఎవరికి అనుగ్రహిస్తాడు? శిష్యులకు అనుగ్రహిస్తాడు. అది మనం బాగా గ్రహించుకోవాలి. లోకము ఆయనను చూడదు. ఎవరిని చూడదు? సత్యస్వరూపైన ఆత్మను లోకము చూడదు, ఆయనను ఎరగదు కూడా. అది ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే లోకం ఆయనను ఎరగదు కూడా, కనుక ఆయనను పొందనేరదు.
లోకం ఎప్పుడు కూడా ఈ సత్యస్వరూపమైన ఆత్మను పొందనేరదు. అంటే యేసు ప్రభువును అంగీకరించని వాళ్ళు, మరి నమ్మి బాప్తిసం పొందని వాళ్ళు ఈ సత్యస్వరూపమైన ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మను, అంటే మనం బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతూ ఉంటున్నాం. అది లోకానికి చెందదు. తర్వాత ఇంకేం చెప్తున్నాడు? ఆయనని ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వద్దును. అక్కడ వరకు చూసాము. అంటే ఇప్పుడు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. మరి ఆదరణకర్త వచ్చి శిష్యులను ఏం చేశారంటే వారిని సర్వసత్యంలోకి నడిపించారు. మరి ఆ మాట కూడా చూసుకుందాం. మరి 16వ అధ్యాయంలో, అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో మనకు ఆ మాట కనిపిస్తుంది. చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మేమును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన అనంతరం తానే ఏమియో బోధించగా వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులలో మేము తెలియజేయును. చాలు. ఇక్కడ చూసినట్టయితే అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును అని అంటున్నారు. మరి ఏంటి ఆ సర్వసత్యము అనే విషయాన్ని మనము గమనించాలి. అంటే మరి ఇక్కడ ప్రశ్న మనకు ఉద్భవిస్తోంది. మరి యేసు ప్రభువు మరి శిష్యులను సర్వసత్యంలోకి నడిపించలేదా? పూర్తి సత్యాన్ని నేర్పించలేదా? మరి మనందరికీ తెలుసు, తానే మరి నేను వెళ్తే కానీ ఆదరణకర్త రాడు అన్నాడు. ఆయనే మరి తిరిగి వచ్చాడు ఆత్మరూపకంగా. మళ్ళీ ఆయన మరి పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు తనలోనే తీసుకొని మాత్రమే బోధిస్తాడు. మరి శిష్యులకు అపోస్తులకు జ్ఞాపకం చేస్తాడు. కొత్తగా ఇది కూడా బోధించడం కూడా వాక్యం తెలియజేస్తాం. మరి ఇక్కడ సర్వసత్యం అంటే ఏంటి అంటే ఆయన తెలియని చేయని సత్యం ఏంటంటే మరి అన్యజనులకు కూడా రక్షణ ఉంది అన్న సత్యాన్ని మరి ఆ కాలంలో మరి యేసు ప్రభు వారు మరి నేరుగా బోధించారు. ఎందుకంటే ఆయన యూదుడు. ఆయన యూదుడు కనుక యూదునిగా జీవించాడు. ఎందుకు యూదునిగా జీవించాల్సి వచ్చిందంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి కనుక మరి యూదునిగా జీవించాడు. నెరవేర్చి దాని శిలువపై కొట్టివేశాడు. దాన్ని ఎత్తివేయడం వల్ల మరి అన్యజనులైన మనకు, యూదులకైన వారికి కూడా రక్షణ మరి దొరికింది. అది జరగాలి. అందుకే యేసుప్రభు బ్రతికున్నప్పుడు ఏం చేశాడు? శిష్యులను పంపుతూ అన్యజనుల గ్రామాల్లోకి వెళ్ళి నశించుతున్న యూదుల వద్దకే వెలుడి అన్న ఆజ్ఞానించాడు వాళ్ళు. కానీ మరణించి తిరిగి లేచిన తర్వాత మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్న మాట చెప్తూ ఇదేనమాట. మరి ఈ మాట మరి ఎవరితో చెప్పాడు? శిష్యులతో. మరి ఇక్కడ వచ్చిన చెప్పు అంటే సమస్య అదే. మరి యేసుప్రభు వారు ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉన్న యూదులు కూడా ఏమనుకున్నారంటే మరి ఒకవేళ ఆయన మెస్సయ్య అయితే, ఆయన మా రాజు అయితే మాకే రక్షణ, మళ్ళీ వీళ్ళంతా ఎవరు అన్యజనులు మేమని వస్తున్నారు మరి అని వాళ్ళు అనుకున్నారు. అదే తర్జనగా అదే మరి శిష్యులను వ్యతిరేకించడం, వాళ్ళని హింసించడం, వాళ్ళని హతసాక్షులుగా చేయడానికి కారణం. ఆ సర్వసత్యం మరి ఇప్పుడు మరి ఆదరణకర్త వచ్చి ఇలా సర్వసత్యంలోకి నడిపిస్తూ వచ్చాడు. మరి ఇక్కడ కిందకి చూసినట్టయితే వాటిని బోధించి సంభవంతో సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను
మహిమపరచు. మళ్ళీ పరిశుద్ధాత్ముడు వచ్చిండు, నాకు రాత్రి దిగిండు, పొద్దుగా వస్తుంటే బస్సులో దిగిండు, ఇట్లా చెప్పి అంటే కుదరదు. ఆయన కొత్తగా ఏం చెప్పాడంట, యేసుప్రభు చెప్పిన వాటిలో నుంచే తీసుకొని మళ్ళీ చెప్తాడు. ఆయన చెప్పినవి ఈడనే ఉన్నాయి. ఇక మళ్ళీ కొత్తగా చెప్పేది ఏమి లేదు. కనుక మళ్ళీ మాట్లాడడు, మళ్ళీ చెప్పడు, అక్కడికి ఆగిపోయిందంతే. ఆత్మ వచ్చి ఏం చేసిండు? మరి ఆత్మ రావాల్సిన అవసరత ఏమిటి అనేది మనం బాగా ఆలోచించాలి. ఎందుకు వచ్చిండు అంటే వీళ్ళని సత్యంలో నడిపించడానికి, మళ్ళీ వీళ్ళ చేత అద్భుత కార్యాలు చేయించడానికి, వీళ్ళ చేత సూచక క్రియలు చేయించడానికి, వీళ్ళ చేత బహుగా సువార్త ప్రకటింప చేయడానికి, అవును ఆమేన్ అని చెప్పడానికి వచ్చింది. మరి యేసు ప్రభు వారు అన్యజనుల గురించి ఏం చెప్పలే? మరి వీళ్ళ అన్యజనులకు రక్షణ ఉంది అంటే మరి ఎవడు నమ్ముతాడు? అప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద కూడా దాన్ని బట్టి శిష్యులు గ్రహించిన. అందుకే ఏమన్నారు, అన్యులు చూడలేదు, వాళ్ళు ఎరగరు, వాళ్ళకి తెలియదు, మీరు తెలుసు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఇది నేనే, ఆమె, అవును నిజమే అని ఆయన సాక్షరిస్తూ వచ్చిండు, వాక్యాన్ని స్థిరపరుస్తూ వచ్చిండు. ఆదరణకర్త వచ్చి చేసిన పని ఏంటి? వాక్యాన్ని స్థిరపరుస్తూ వచ్చిండు. మరి అపోస్తలుడు కూడా చేసిన పని ఏంటి? మరి వాళ్ళ సంఘాన్ని గురించి మరి ప్రకటిస్తూ, పౌలు సంఘాలను కడుతూ, సంఘాలకు పత్రికలు రాస్తూ, సంఘాలకు ఆజ్ఞలను ఇస్తూ, సంఘంలో క్రైస్తవులు ఏ విధంగా నడుచుకోవాలో చెబుతూ, ఏ విధంగా నడుచుకోవద్దో అది బంధిస్తూ, ఏ విధంగా చేయాలో అది తెలుస్తూ, ఇవన్నీ ఆయన చెప్పిన ఆజ్ఞలే. మరి ఆయన్నే బంధిస్తూ, ఆయన్నే తెలుస్తూ, ఇవన్నీ మరి దేవుడు ఒప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే ఇది పేతురుకు ఒక్కరికి ఇచ్చింది. అపోస్తలులు కూడా మరి ఆ తాళపు చెవులను ఉపయోగిస్తూ మరి ప్రకటిస్తూ వచ్చింది. మరి మనకు తెలుసు, తిమోతికి రాస్తూ మరి సంఘ పెద్దలకు, సంఘానికి అన్నిటి గురించి ఆజ్ఞలు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా. ఈరోజు మనం సంఘంలో ఆరాధిస్తున్న ప్రతి విషయము అపోస్తలులు, అందుకే అపోస్తల బోధ అందువల్ల ఎడతెగక ఉండిరి. మరి ఆ అధికారాన్ని ఎవరు ఇచ్చిండ్రు అంటే దేవుడు ఇచ్చిండు. ఎట్లా ఇచ్చిండు? తాపు చెవులు ఇచ్చేసిండు. అయ్యా ఇక సంఘం తాపు చెవులు ఇచ్చిన ఇక తెరువు తిన్నాను. మరి తెరువు అంటే సొంతంగా తెలిసిండ్రా? లేదు, పరిశుద్ధాత్మ పూర్ణులై మరి ఆ విధంగా వాళ్ళు తెరిచిండ్రు. ఆత్మపూర్ణులై మరి పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు తెరిచిండ్రు. చివరిగా ఒక్క మాట, అపోస్తల కార్యం 2:42, అపోస్తల కార్యం 5:1 చూసి ముగించేదిగా. మీరు అపోస్తలుల బోధనయందు, సహవాసమందును, ప్రార్థన చేయడంలో ఎడతెగకయుండుడి. చాలా మనం ఏం చేయాలి? ఎడతెగకుండా 5:1 నుంచి ఇక్కడ అననీయ సభ్యుల గురించి రాయబడ్డది. రాసినప్పుడు అక్కడ ఏమన్నాడు? ఎందుకు మీరు పరిశుద్ధాత్మని అబద్ధం ఆడుతున్నారు? చెప్పండి. అక్కడ ఎందుకు దేవునితో అబద్ధం ఆడతారు, పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడుతున్నారు అనే మాట. అంటే ఆ అధికారం ఎవరు ఇచ్చిండు? దేవుడు ఇచ్చిండు, యేసయ్య ఇచ్చిండు వాళ్ళకు. మరి ఆ అధికారం తాళపు చెవితో ఆ మాట అనగానే అక్కడ పడి చచ్చిపోయింది. చూడండి ఎంత అధికారం ఇచ్చిండు. మరి అవే వాళ్ళు బంధించరు. దాన్ని బట్టే సంఘం నడుచుకుంటూ వచ్చి ఇప్పటికి కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. 7 మాటలు దీవించారు.